హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో ప్రీవియస్ టెట్లో వచ్చిన ఈవీఎస్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈవీఎస్ బిట్స్ మనకి సైన్స్ ప్లస్ సోషల్ బిట్స్ అనేవి వస్తాయి, మెథడాలజీ కలిపి వస్తాయి. 121 నుంచి 150 వరకు బిట్స్ అనేవి టెట్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ టెట్ బిట్స్ చేయడం వల్ల మీకు మీరు రాబోయే టెట్లో ఎలా వస్తాయి బిట్స్ అనేవి, మీరు రాయబోయే టెట్ ఎగ్జామ్లో బిట్స్ ఎలా వస్తాయి, అలాగే కొన్ని బిట్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకా తక్కువ రోజులే ఉంది కాబట్టి టెట్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. అందులో ప్రీవియస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఇందులో చెప్పిన బిట్స్కి మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. టోటల్గా 30 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారు, అలాగే మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చిన్న కామెంట్ చేయండి. ఇక్కడ 121 క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఈవీఎస్లో, కేంద్రకానికి కణత్వచానికి మధ్య జిగురు వంటి పదార్థం. ఆప్షన్ 1 కేంద్రక ద్రవ్యం, ఆప్షన్ 2 కణద్రవ్యం, ఆప్షన్ 3 జీవ పదార్థం, ఆప్షన్ 4 అంతర్జీవ ద్రవ్యజాలం. ఆన్సర్ 2 కణద్రవ్యం. 9th క్లాస్లో మనకి ఉంటుంది కదా కణం పాఠం, అందులో నుంచి ఎక్కువగా ఇస్తారు. టెట్కి మాత్రం 9th 10th కూడా కొన్ని బిట్స్ అనేవి వస్తాయి. సో మీరు 8th వరకు కంప్లీట్గా చదివిన తర్వాత 9th కూడా కొన్ని మోస్ట్ లెసన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ లెసన్స్, అవి చదవండి. మెయిన్లీ 9th క్లాస్ కణం లెసన్ చదవండి, అందులో బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ఇక్కడ కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం ఏంటి? కణద్రవ్యం. అండ్ నెక్స్ట్ 122 క్వశ్చన్ చూడండి. గాయిటర్ అనే వ్యాధి దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 2 పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ 3 థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ 4 క్లోమ గ్రంథి. ఆన్సర్ థైరాయిడ్ గ్రంథి. గాయిటర్ అనే వ్యాధి దేనికి వస్తుంది? థైరాయిడ్ గ్రంథికి వస్తుంది. 3 క్వశ్చన్. వస్తువుపై ప్రయోగించబడిన బలదిశ అది కదిలే దిశలో ఉంటే వస్తువు వడి. ఆప్షన్ 1 పెరుగుతుంది, ఆప్షన్ 2 తగ్గుతుంది, ఆప్షన్ 3 మారదు, ఆప్షన్ 4 0 అవుతుంది. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుతుంది. చూడండి, వస్తువుపై మనం కొంత బలాన్ని ప్రయోగించాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక వస్తువు పైన ఈ విధంగా ప్రయోగించాం బలాన్ని. ఆ వస్తువు అదే దిశలో కదులుతుంది అనుకోండి. అప్పుడు వస్తువు కొంచెం ముందుకు వెళ్తుంది కదా, అంటే వస్తువు వేగం పెరుగుతుంది. అదే మనం బలం ఈ విధంగా ప్రయోగించినప్పుడు ఆ వస్తువు ఆపోజిట్లో కదిలింది అనుకోండి, అప్పుడు వేగం అనేది తగ్గుతుంది అనమాట. అంటే వస్తువు కొంచెం కదలడానికి రివర్స్లో బలం ప్రయోగించబడుతుంది కాబట్టి వడి అనేది తగ్గుతుంది, వేగం అనేది తగ్గుతుంది. కానీ బలం ప్రయోగించిన దిశలోనే వస్తువు కదిలితే వేగం అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ 124th క్వశ్చన్. గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం. గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం. ఆప్షన్ 1 1965, ఆప్షన్ 2 1975, ఆప్షన్ 3 1985, ఆప్షన్ 4 1995. ఆన్సర్ ఆప్షన్ 3 1985. 125 క్వశ్చన్ చూడండి. ఘన పదార్థాల్లో ఉష్ణం వేడి కొన నుండి చల్ల కొనకు బదిలీ జరిగే విధానం. ఉష్ణం అనేది ఘన పదార్థాల్లో వేడి కొన నుంచి చల్ల కొనకు బదిలీ జరిగే విధానం. ఆప్షన్ 1 దహనం, ఆప్షన్ 2 ఉష్ణ సంవహనం, ఆప్షన్ 3 ఉష్ణ వాహనం, ఆప్షన్ 4 ఉష్ణ వికిరణం. ఆన్సర్ ఆప్షన్ 3 ఉష్ణ వాహనం. చూడండి, వేడి నుంచి చల్లకి బదిలీ అవుతుంది ఉష్ణం అనేది ఘన పదార్థాల్లో, అది ఏంటి అంటే ఉష్ణ వాహనం. నెక్స్ట్ 126. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం. ఆప్షన్ 1 దారువు పోషక కణజాలం, ఆప్షన్ 2 దారువు ప్లాస్మా, ఆప్షన్ 3 పోషక కణజాలం మూలకేశాలు, ఆప్షన్ 4 మూలకేశాలు దారువు. ఆన్సర్ ఆప్షన్ 1 దారువు మరియు పోషక కణజాలం మొక్కల్లో పదార్థాలను సరఫరా చేస్తుంది. అండ్ నెక్స్ట్ 127th క్వశ్చన్.
స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చయ స్థితికి వస్తుంది. స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది. ఆప్షన్ 1 ఉత్తర దక్షిణ, ఆప్షన్ 2 తూర్పు పడమర, ఆప్షన్ 3 తూర్పు దక్షిణ, ఆప్షన్ 4 పడమర ఉత్తర. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర దక్షిణ. మనం అయస్కాంతాన్ని వేలాడదీస్తే అది కాన్స్టెంట్గా వచ్చేటప్పటికి నార్త్ సౌత్ని చూపిస్తుంది అనమాట, ఉత్తర దక్షిణని చూపిస్తుంది. నెక్స్ట్ 128th క్వశ్చన్. ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఆప్షన్ 1 వ్యవసాయం, ఆప్షన్ 2 విద్య, ఆప్షన్ 3 వలస, ఆప్షన్ 4 ఉత్పత్తి. ఆన్సర్ ఆప్షన్ 3 వలస. చూడండి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అంటే వరదలు, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అలాగే పేదరికం, నిరుద్యోగం అంటే మన ఏరియాలో వర్క్ లేనప్పుడు ఇంకెక్కడికైనా వలస వెళ్తుంటాం కదా. సో వీటన్నింటికి ఏది కారణం? వలస కారణం అన్నమాట. ఇవన్నీ వస్తే మనం వలస వెళ్తాం. అండ్ నెక్స్ట్ 129 క్వశ్చన్ చూడండి. కపాలం, ఉరఃపంజరం, వెన్నుముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. కపాలం, ఉరఃపంజరం, వెన్నుముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. ఆప్షన్ 1 జీర్ణ వ్యవస్థ, 2 శ్వాస వ్యవస్థ, 3 నాడీ వ్యవస్థ, 4 అస్థిపంజర వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ 4 అస్థిపంజర వ్యవస్థ. అండ్ నెక్స్ట్ 130 క్వశ్చన్ చూడండి. మా అమ్మ సోదరుని కూతురు సంజన మా అమ్మకు ఏమవుతుంది? ఆప్షన్ 1 సోదరి, 2 అత్త, 3 కూతురు, 4 మేనకోడలు. ఆన్సర్ ఆప్షన్ 4 మేనకోడలు అవుతుంది. చూడండి, మా అమ్మ సోదరుని కూతురు అంటే వాళ్ళ అమ్మ యొక్క సోదరుని కూతురు, అన్నయ్య లేదా తమ్ముడు కూతురు అనుకోండి. అప్పుడు సంజన వాళ్ళ అమ్మకి ఏమవుతుంది? మేనకోడలు అవుతుంది. ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం. ఆప్షన్ 1 స్లెడ్జ్, ఆప్షన్ 2 ఒంటె, ఆప్షన్ 3 పడవ, ఆప్షన్ 4 రోప్వే. ఆన్సర్ ఆప్షన్ 2 ఒంటె. ఎడారి ఓడ అని ఒంటెని అంటాం కదా. సో ఎడారి ప్రాంతంలో ప్రయాణించడానికి ఉపయోగపడే రవాణా సాధనం ఏంటి? ఒంటె. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 132. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు. ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు. ఆప్షన్ 1 లూడో, ఆప్షన్ 2 చదరంగం, ఆప్షన్ 3 వైకుంఠపాలి, ఆప్షన్ 4 క్యారమ్స్. ఆన్సర్ ఆప్షన్ 3 వైకుంఠపాలి. చూడండి, అందరూ లూడో అని పెట్టేస్తారు ఎందుకంటే ఇప్పుడు లూడో ఎక్కువ ట్రెండ్గా ఉంది కదా. కానీ ఆన్సర్ వైకుంఠపాలి. అందులో పాములు, నిచ్చెనలు ఉంటాయి కదా. సో వైకుంఠపాలి ఆన్సరు. నెక్స్ట్ 133 క్వశ్చన్ చూడండి. ఇది పునరుత్పాదక వనరు. ఈ క్రింది వాటిలో పునరుత్పాదక వనరు ఏంటి? ఆప్షన్ 1 బొగ్గు, ఆప్షన్ 2 పెట్రోలియం, ఆప్షన్ 3 సహజ వాయువు, ఆప్షన్ 4 సౌరశక్తి. ఆన్సర్ ఆప్షన్ 4 సౌరశక్తి. సో ఆన్సర్ సౌరశక్తి. పునరుత్పాదక వనరు ఏంటి? సౌరశక్తి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, 2 అమెరికా, 3 ఫ్రాన్స్, 4 చైనా. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ పండుగని వేసవి కాలంలో జరుపుకుంటారు. మనమైతే శీతాకాలంలో జరుపుకుంటాం కదా, డిసెంబర్లో వస్తుంది. ఆస్ట్రేలియాలో అయితే వేసవి కాలంలో జరుపుకుంటారు. నెక్స్ట్ 135 చూడండి. దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది. ఆప్షన్ 1 ఓయసలులు, ఆప్షన్ 2 యాదవులు, 3 పాండ్యులు, 4 చోళులు. ఆన్సర్ ఆప్షన్ 2 యాదవులు. యాదవుల రాజధాని దేవగిరి. అండ్ నెక్స్ట్ 136 క్వశ్చన్ చూడండి. ఈ అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆప్షన్ 1 23వ అధికరణ, ఆప్షన్ 2 22వ అధికరణ, ఆప్షన్ 3 24వ అధికరణ, ఆప్షన్ 4 28వ అధికరణం. ఆన్సర్ ఆప్షన్ 2 22వ అధికరణ. తనను తాను రక్షించుకునే హక్కు అన్నమాట. ఆన్సర్ 22వ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ 137th క్వశ్చన్ చూడండి. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి. ఆప్షన్ 1 చల్లబరచడం,
ఆప్షన్ 2 గడ్డ కట్టించడం, ఆప్షన్ 3 కరిగించడం, ఆప్షన్ 4 మరిగించడం. ఆన్సర్ ఆప్షన్ 4 మరిగించడం. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి ఏంటి? మరిగించడం. నీటిని మరిగించడం వల్ల అది శుద్ధి అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ 138th క్వశ్చన్. భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ, 2 బిఆర్ అంబేద్కర్, 3 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 4 హెచ్సి ముఖర్జీ. ఆన్సర్ ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 139 క్వశ్చన్. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం. ఆప్షన్ 1 1881, ఆప్షన్ 2 1871, ఆప్షన్ 3 1891, ఆప్షన్ 4 1861. ఆన్సర్ 1861. భీముని మున్సిపాలిటీ ఎప్పుడు ఏర్పడిందంటే భీములి మున్సిపాలిటీ 1861లో ఏర్పడింది. నెక్స్ట్ 140 క్వశ్చన్ చూడండి. భూ వనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది. ఆప్షన్ 1 అడవుల పెంపకం, ఆప్షన్ 2 భూసేకరణ, 3 రసాయన ఎరువుల వాడకం, 4 పశువులను అతిగా మేపడాన్ని నియంత్రించడం. ఆన్సర్ ఆప్షన్ 3 రసాయన ఎరువుల వాడకం. ఇక్కడ సరైన పద్ధతి కానిది అడిగారు కాబట్టి రసాయన ఎరువులు వాడకూడదు. భూ వనరుల్ని సంరక్షించాలంటే రసాయన ఎరువులు వాడకూడదు. నెక్స్ట్ 141. అక్బర్ ఇబాదత్ ఖానాను దీనికోసం నిర్మించాడు. ఆప్షన్ 1 విశ్రాంతి, 2 సైనిక శిక్షణ, 3 నాణేల ముద్రణ, 4 ప్రార్థన. ఆన్సర్ని కామెంట్ చేయండి. చివరిలో మీకు ఎన్ని వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. 30కి ఎన్ని వచ్చాయో ఈవీఎస్ అనేది. సో ఆన్సర్ ప్రార్థన. ఇబాదత్ ఖానా దేని కొరకు? ప్రార్థన కొరకు. ఎవరు నిర్మించారు? అక్బర్ గారు. నెక్స్ట్ 142 క్వశ్చన్. బిగా అనగా ఆప్షన్ 1 భూమిని కొలిచే ప్రమాణం, 2 శ్రమను కొలిచే ప్రమాణం, 3 ఆదాయంను కొలిచే ప్రమాణం, ఆప్షన్ 4 పంటలను కొలిచే ప్రమాణం. ఆన్సర్ ఆప్షన్ 1 భూమిని కొలిచే ప్రమాణం. బిగా భూమిని కొలిచే ప్రమాణం. అండ్ నెక్స్ట్ 143 క్వశ్చన్ చూడండి. భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు. ఆప్షన్ 1 కాదంబిని గంగూలీ, 2 బచేంద్రి పాల్, 3 ఆనందీబాయి జోషి, 4 సావిత్రిబాయి పూలే. ఆన్సర్ ఆప్షన్ 3 ఆనందీబాయి జోషి. మొట్టమొదటి వైద్యురాలు అన్నమాట ఈవిడ ఆనందీబాయి జోషి. అండ్ నెక్స్ట్ 144 క్వశ్చన్. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 ప్రకాశం బ్యారేజీ కృష్ణానది, ఆప్షన్ 2 ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి నది, ఆప్షన్ 3 సోమశిల ప్రాజెక్ట్ పెన్నా నది, ఆప్షన్ 4 నాగార్జున సాగర్ కావేరి నది. చూడండి ఇటువైపు ప్రాజెక్టులు అవి ఏ నది పైన ఉన్నాయో ఇచ్చారు. సో సరికాని జతని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. నాగార్జున సాగర్ కావేరి నది పైన ఉందని ఇచ్చారు. సో ఇది రాంగ్ అనమాట. నాగార్జున సాగర్ కృష్ణా నది పైన ఉంటుంది. మిగతావన్నీ రైట్. ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది పైన ఉంది. ధవళేశ్వరం కూడా గోదావరి నది పైన. ధవళేశ్వరం ఆనకట్ట ఎక్కడ ఉంది? గోదావరి నది పైన ఉంది. సోమశిల ప్రాజెక్టు పెన్నా నది పైన ఉంది. నెక్స్ట్ 145 చూడండి. ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత్వ పట్టికలో 40% మార్కులను వీటికి కేటాయించారు. ఆప్షన్ 1 పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, ఆప్షన్ 2 పిల్లలు రాసిన అంశాలు, ఆప్షన్ 3 ప్రాజెక్ట్ పనులు, ఆప్షన్ 4 లఘు పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 4 లఘు పరీక్ష. చూడండి మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్ని మార్కులకు ఉంటుంది? టోటలు 50 మార్క్స్కి ఉంటుంది. అందులో లఘు పరీక్ష ఎన్ని మార్కులకు ఉంటుంది? 20 మార్కులకి ఉంటుంది. సో 20 20/50 × 100. 51 51 50, 52 100. 20 × 2 40 అవుతుంది కదా. సో మనకి 40% లఘు పరీక్ష మార్కులు అయితే 20 మార్కులకు ఉంటుంది. మిగతావి ఎన్ని మార్కులకు ఉంటాయి? 10 మార్క్స్కి ఉంటాయి అన్నమాట. 10 మార్క్స్కి ఉంటాయి. ఎంత పర్సంటేజ్ అడిగితే
ఇక్కడ 10 వేసుకోవాలన్నమాట. అప్పుడు ఒక్కొక్కటి 20% ఉంటుంది. ఇది 20, ఇది 20%, ఇది 20%, 60, ఇది 40%. లఘు పరీక్ష అనేది 40%. పర్సంటేజ్ అడుగుతున్నారా మార్కులు అడుగుతున్నారో చూసుకోండి. రివర్స్లో అడిగినప్పుడు దేనికి ఎన్ని మార్కులు ఎన్ని పర్సంటేజ్ కేటాయించారు అని అడిగితే అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ టోటల్ 50 మార్క్స్కి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందులో ఇవి సబ్ అన్నమాట, కేటగిరీస్. అండ్ నెక్స్ట్ 146 క్వశ్చన్ చూడండి. బోధన మరియు అభ్యసన ఈ విధంగా ఉండాలి. ఆప్షన్ 1 పాఠశాల కేంద్రీకృత, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత, ఆప్షన్ 3 విద్యార్థి కేంద్రీకృత, ఆప్షన్ 4 తరగతి కేంద్రీకృత. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థి కేంద్రీకృత. ఇది అందరికీ తెలుసు, క్వశ్చన్ చదవగానే పెట్టొచ్చు. సో స్టూడెంట్ సెంటర్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ 147 విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వహించినది. ఆప్షన్ 1 ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆప్షన్ 2 ఏడబ్ల్యూ గ్రీన్, ఆప్షన్ 3 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 4 రాబర్ట్ మెక్ ఆర్డర్. ఆన్సర్ ఆప్షన్ 1 ఐన్స్టీన్. మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని చెప్పింది ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు ఇంపార్టెంట్, చూడండి ఒకసారి, గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని చెప్పింది ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ చూడండి 148 క్వశ్చన్. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు. చూడండి, నిర్వచనాలు బిట్లు అనేవి చాలా ఇంపార్టెంట్, పక్కాగా ఇస్తారు. ప్రతి మెథడ్ నుంచి నిర్వచనాలు ఒకటి అనేది వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 1 జేవి మైకెల్స్, ఆప్షన్ 2 జేమ్స్ హెమ్మింగ్స్, ఆప్షన్ 3 కొటారి కమిషన్, ఆప్షన్ 4 జాతీయ విద్యామండలి. ఆన్సర్ ఆప్షన్ 2 జేమ్స్ హెమ్మింగ్స్ చెప్పారనమాట. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని చెప్పింది జేమ్స్ హెమ్మింగ్స్. 149 క్వశ్చన్ చూడండి. నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం. ఆప్షన్ 1 పాత్రధారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఆప్షన్ 2 తరగతి గదినే రంగస్థలంగా భావించాలి, ఆప్షన్ 3 కథను ముందుగానే సిద్ధం చేసుకోవాలి, ఆప్షన్ 4 ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి. ఎక్కడ నియంత్రించకూడదు. సో సరికాని అంశం అడిగారు కాబట్టి ఆప్షన్ 4 అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ 150th క్వశ్చన్ చూడండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు కేటాయించిన మార్కులు. ఆప్షన్ 1 10 మార్క్స్, ఆప్షన్ 2 15 మార్క్స్, ఆప్షన్ 3 5 మార్క్స్, ఆప్షన్ 4 20 మార్క్స్. ఆన్సర్ 1 10 మార్క్స్. ఇప్పుడే చెప్పాను నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి, ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి చెప్పాను కదా. ప్రాజెక్ట్ పనులకి ఎన్ని మార్కులు కేటాయించాలి? 10 మార్కులు కేటాయించాలి. దీని పర్సంటేజ్ ఎంత అవుతుంది? 10/50 × 100. 51 జా 52 జా 20% అవుతుంది. చెప్పాను కదా, అన్నీ 20% అవుతాయి. లఘు పరీక్ష మాత్రమే 20 మార్క్స్కి ఉంటుంది, 40%. మిగతావన్నీ 10 మార్క్స్కి ఉంటాయి, 20%. గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ మార్క్స్. చూసారా, ఒక నిర్మాణాత్మక మూల్యాంకనం వల్ల ఈ పేపర్లో 2 బిట్స్ అనేవి కవర్ అయ్యాయి. సో ఇప్పుడు నేను చెప్పింది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టెట్ చాలా సింపుల్గా ఉంటుందండి. అవే క్వశ్చన్స్ తిప్పి ఇస్తుంటారు. సో మీరు ప్రీవియస్ బిట్స్ చదవడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఇవే బిట్స్ అనేవి రావడం జరుగుతుంది ఎక్కువగా. సో మీరు బాగా ఎక్కువ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. టెట్ ఎక్కువగా కష్టంగా అయితే ఎక్కువగా ఉండదు. మీరు 130 వరకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తరువాత ఆ 20 బిట్స్ అనేవి కొంచెం టఫ్గా ఉంటాయి అన్నమాట. 130, 120 వరకు మీరు స్కోర్ చేయగలుగుతారు. సో మీరు బాగా చదివిందంతా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, భయపడద్దు. ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, ప్రాక్టీస్ చేయండి బిట్స్ అనేవి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ప్రతి వీడియో ఫాలో అవ్వండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.